థ్యాంక్ యూ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. బికాజ్ పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే. నాకు ఫోన్ చేసి, మన్నీకి ఫోన్ చేసి, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి, మీ మధ్యలో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేసిన వద్దనుకున్నాం, ఆయన పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే. సో రాజమౌళి గారు, రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ దిస్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో, అది కాదు సార్ నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు. అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, బికాజ్ ఇది లాంగ్ జర్నీ. కానీ మా రావు గారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు, ఇంకోసారి చెప్దాం అనుకున్నారు. అందరినీ పిలిచాను నేను వీళ్ళందరినీ కూడా. అండ్ అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతానంటే, సినిమాకి సంబంధించి అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫ్రెండ్, నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు. వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తారని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే, కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి. థియేటర్కి వచ్చినప్పుడు 3 అవర్స్ అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే, ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను. ఫహద్ ఫాజిల్, ఫఫా, యాక్చువల్ నేను మనం మాట్లాడలేకపోయాను మీ గురించి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈజ్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా, ఇట్స్ లైక్ బ్రదర్. ఎంత చిన్నపిల్లలాగా సెట్లో నేనేం బ్రెయిన్లో అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది. మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ ఉంటాను. మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు, తను వెంటనే చేసేవాడు తను. అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ ఉన్నాడంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఫఫా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫఫా. షికావత్, యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు, తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం. సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే. ఆ షికావత్ జుకేగా నహీ సాలా ఉంది కదా, అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలాని క్రియేట్ చేసింది తనే హిందీలో. అది ఎంత పాపులర్ అయిందో తెలుసు మీకు. అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి, తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న చిన్న పంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా నేను నిన్న నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, తను ఈవెన్ మాధురి భండార్కర్ గారు ఫోన్ చేశారు, సార్ హిందీ చాలా బాగుంది అని. విశాల్, నా ఫస్ట్ ఏడీ, తను రాలేదు, తను కూడా ఫోన్ చేసి చెప్తే. సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్. యాక్చువల్గా తనకి వీరేంద్ర సింగ్ షికావత్కి హిందీలో రచనా సహకారం కూడా కార్డు ఉంది. సో వీరు, లవ్ యూ వీరు ఫర్ బికాస్ పుష్ప 1 హిందీలో అంత బారాన్ని కూడా కారణం తనే. ఈరోజు పుష్ప 2 కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా, హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే. ఎంత నమ్మకం మీద, వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఎంతో హిందీ కాపీ చూడాల. అఫ్కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. సో అలాగే నేను చూడలేదంటే మరోలా అనుకోవద్దు, బట్ అంత నమ్మకం అని చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు, పంపిస్తుంటాడు, చేస్తుంటాడు, కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ వీరు, లవ్ యూ. దేవి గారు, దేవి నాగవల్లి గారు ఎక్కడ రండి. దేవి ఫైర్ బ్రాండ్ ఏమంటారు. దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను.
అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర నాకు తెలిసి. ఎన్ని కథలనే లెక్కలేదు. తను చెప్తూనే ఉంది నాకు. సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు చేయొచ్చు కూడా, చెప్పలేను. అది అన్నీ కుదిరితే కరెక్ట్గా. అండ్ ఆల్ ది బెస్ట్ దేవి. అండ్ సినిమా అంటే చాలా ఇష్టం. తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసిందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీగా. సో ఎవ్రీ డే స్టూడియో వదిలేసి సెట్లాగా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తన డైరెక్షన్ ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ దేవి. రమేష్ గారు అంటే బికాస్ మీ ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కథ ఎవరికైనా చెప్తానంటే రమేష్ గారు చెప్తాను, నేను ఆయనకి చెప్తారు. హీ జడ్జెస్ వెరీ వెల్. నాతో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నారు. 20 years నుంచి నాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఐ థింక్ తను సినిమా చేశానంటే ఫస్ట్ కాపీ ఆయనకే చూపిస్తాను, ఫస్ట్ హాఫ్ అయిందని తగ్గ చూపిస్తాను, ఒక రీల్ అయిందని తనకు చూపిస్తాను. అండ్ తను ఎయిటింగ్లో మొత్తం ఎయిటర్తో పాటు కూర్చుంటారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు. మా అమ్మ చెప్పేది, నేను లాస్ట్ ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్పాలి. ఒకటి, నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది. కాకినాడ వెళ్తుంటే భయపడింది, కాకినాడలో కాలేజీలో జాయిన్ వెళ్తే భయపడింది. నేను చెన్నై వెళ్తున్నా భయపడి, నువ్వు చెన్నై వెళ్తావు బాబు, అక్కడ ఎందుకు రా, ఇక్కడే ఉంది కదా జాబ్ చేసుకోవచ్చు అనేది. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు, అది 500 crores 600 crores ఇప్పుడు క్రాస్ అయింది అనేది. సో అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చివరిగా చెప్పేది, నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి సినిమా నేను 3 days నుంచి హ్యాపీగా లేను. బికాజ్ డైరెక్టర్ బట్టి సిస్టమ్ ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన, నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా, బన్నీ గారైనా, ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం. ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. పేరు పేరున నా చాలామంది ఫోన్ చేశారు, ప్రెస్లో అన్వర్ అందరూ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. థ్యాంక్ యూ.